తెప్పించుకొని పైప్ లైన్స్తో మొత్తం అంతా క్లీన్ చేయటం, డ్రోన్స్ని ఉపయోగించి క్లోరినేషన్ చేయటం, డ్రోన్స్ని ఫుడ్ ప్యాకెట్స్కి సప్లై చేయడానికి పంపించడం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా డ్రోన్స్ పెట్టి క్లోరినేషన్ కూడా చేసే ప్రక్రియ కూడా ఆల్రెడీ చాలా చోట్ల మొదలైంది. కానీ కొన్ని చోట్ల దురదృష్టం ఏంటంటే కొంతమందికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు, చెవులు ఉంటాయి కానీ వినలేరు. అలాంటి వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేను పర్టికులర్గా ఈ లెక్కలన్నీ మళ్ళీ మీతో చెప్పడం జరుగుతుంది. సుమారుగా 42 డ్రోన్స్ తిరుగుతున్నాయి. అందులో దగ్గర 1,23,751 ఫుడ్ ప్యాకెట్స్ డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే వాటర్లోని ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది లేకపోతే సైక్లోన్ వచ్చింది అటువంటి సమయంలో ఒక రోజు ఉంటారు, ఏరియల్ సర్వే చేసుకుంటారు, పర్యవేక్షించుకుంటారు, ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎత్తు అయితే, ఎవరైతే 5 రోజుల కింద 6 రోజులుగా కూడా నీటిలోనే మగ్గిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగాను భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లోని నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పడం ఒక ఎత్తు, పండగలను కూడా పక్కన పెట్టి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈరోజు గత 8-9 రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి. ఇది గమనిస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాదు, ఆల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈరోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ సెంట్రిక్గా చేసుకొని అన్ని సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనే కార్యక్రమం ఒక ఎత్తు అయితే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చొని ఈరోజు ఒక్కొక్క వార్డు తీసుకొని వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్ మీద దిగి ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే, ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు, దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోవడం అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజుల వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చూసుకుంటే. ఒక రోజు ఒక 10 నిమిషాలు, ఇంకొక రోజు ఒక 10 నిమిషాలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే, ఉదయము సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లియర్గా ఎలా జరుగుతుంది. ఏ మంత్రి అండి ఈ రోజు వరకు ఒక బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ 3 రోజులు 4 రోజులు కూర్చున్న సందర్భం ఉందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళి బుడమేరు ఆ బ్రీచ్ని క్లోజ్ చేయడానికి 3 రోజులుగా నిద్రాహారాలు మాని వాన్లో తడుస్తూ అక్కడే కూర్చున్నారే. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? కనీసం ఏదో రకంగా బురద జల్లాలి అని ఒకే ఒక పరిస్థితుల్లోని పేటీఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి ఏమీ వాళ్ళు చేసే పరిస్థితి అయితే కనిపించట్లే. ఒకటైతే క్లియర్గా ఉన్నాను, ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ పక్షాన ఉన్నారు. ఎన్డీఏ నాయకులందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. రేపటి నుంచి కూడా ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్యూమరేషన్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నా. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాగ రిలీఫ్ ఇవ్వాలనేది కూడా ఆలోచన చేసుకుని రిలీఫ్ కూడా ఇస్తాం.